రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి, ఆయన చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నందుకు. ఫీల్ సో హ్యాపీ. అండ్ సాంగ్స్ రియల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ లవ్ యూ ఆల్ సో మచ్ బికాస్ సాంగ్స్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్ సింగిల్స్ రిలీజ్ చేసిన ప్రతి సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఐ ఫీల్ సో హ్యాపీ. ముందు నుంచి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్రమ్ నచ్చావులే, అనసూయ, కార్తికేయ, సినిమా చూపిస్తా మామ విత్ రాజ్ తరుణ్ అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. సో ఇన్ని ఫిలిమ్స్ని మీరు ఇంతగా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అందరికీ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో ఈ ఫిలింలో సిచ్యువేషన్స్ సూపర్ ఉన్నాయి. సో అందుకు కుదిరిని లీడ్ కానీ బేసిక్గా సూపర్ కదా. సో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అందుకు సాంగ్స్ కూడా అంత హైలైట్ అయ్యేలాగా కుదిరిని. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద సింగర్స్ ఫర్ దేర్ contribution, all the singers, all the players and all DTS mix, Krishna garu and lyric writers mainly who elevated the song so much. Ramdev Shastri garu, thank you so much because fun lyrics song ni superb ga elevate chesindi prati okati, and Premika melody ni chala elevate chesindi. At the same time Bhaskar Batla garu Dabbaki Poya Poya song, so thank you all so much. And director garu Veligonda Srinivas garu, ఆయనతో వర్క్ చేయడం అదొక ట్విస్ట్ లాంటిదండి. సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఆయనతో కూడా ట్విస్ట్ లాగా ఉంటాయి. బికాస్ అన్ని కొత్త ఐడియాస్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ స్టఫ్ చెప్తూ ఉంటారు. ఇవాళ డేట్, ఈరోజు తేదీ చాలా ముఖ్యమైనది. శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఇలాంటి ఒక మంచి రోజున ఆయన యొక్క ఆశీర్వాదం పుష్కలంగా పొంది జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మూమెంట్ అందుకోవటం, ఆయన ఉన్న ఈ సభలో ఇలాగ నిండుగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదగిన విషయం. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనేది అనిల్ గారు, కిషోర్ గారు, అందరూ మేనేజర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ బ్యానర్. నాకు చాలా అనుకూలమైనటువంటి చనువున్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఎప్పుడు రాకెట్ లాగా అలా పైకి వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. చాలా కూల్గా ఉంటుంది వాళ్ళతో పనిచేసే వాతావరణం. వెలిగొండ శ్రీనివాస్ గారు, ఇది రైటర్స్ డైరెక్టర్స్ జమానా. ఇది ఒక కథ రాసుకోగలిగిన ఒక డైరెక్టర్, కథ రాసుకోగలిగిన ఒక డైరెక్టర్ ఇవాళ రోజున బాగా చెల్లుబాటు అవుతున్న కాలం. సో ఆ వరవడిలో చాలామంది సక్సెస్ అయ్యారు. ఆ వరవడిలో శ్రీ వెలిగొండ శ్రీనివాస్ గారు కూడా తన జెండా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అండ్ శేఖర్ చంద్ర, తను ఒక ఏదో హిమాలయాల్లో తపస్సు చేసిన ఒక యోగిలా అనిపిస్తాడు. సీరియస్లీ స్పీకింగ్, ఎవరి గురించిన కబుర్లు, పిచ్చాపాటి గాసిప్లు అవి ఇవి ఉండవు. నేను చెప్పాలంటే ఇండస్ట్రీని ఒక దశలో వెళ్ళినటువంటి ఫేమస్ కెమెరామెన్ హరి అన్మోల్ గారి అబ్బాయిని కూడా ఎవరికి తను చెప్పుకోడు. తన స్వతహాగా పైకి రావాలన్నటువంటి ఒక మనస్తత్వం అవుతుంది. తను ఉన్నారంటే గొడవ ఏది ఉండదు, తనేమిటో తన పని ఏమిటో అన్నట్టు ఉంటాడు. సో అలా పనితో మమేకమై ఒక కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రత పని చేస్తే అవుట్పుట్ ఇలాగే ఉంటుంది. ఇవాళ వచ్చే కాంటెంపరీ ఆల్బమ్స్కి ఏమీ తగ్గకుండా ఉన్న పాటలు, నేను రాసిన 3 పాటలు, భాస్కర్ భరత్ల అన్నయ్య రాసినటువంటి పాట ఏదైతే అన్నీ కూడా ఒకటొకటి రిలీజ్ సింగిల్స్ వస్తూ దీనికి తగ్గట్టు దానికి అప్లాజ్ వచ్చింది. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ప్రేమిక అన్న సాంగ్. నాట్ ఓన్లీ కంపోజిషన్, దాన్ని ఫైనల్ స్టేజ్ వరకు తీర్చిదిద్దడం, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరేంజ్ చేయడంతో పాటు సింగర్ సెలక్షన్ కూడా తన ఒక విభిన్నమైన శైలి అతనిది. మీరు చూస్తే తెలుస్తుంది. ప్రతి దానికి ఒక డిఫరెంట్ వాయిస్. అండ్ ఎస్పెషల్లీ లోకల్ టాలెంట్ వినియోగించడంలో అతను ముందుంటాడు. భగవంతుడు అతనికి మంచి మంచి ప్రాజెక్టులు ఇచ్చి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రార్థిస్తాను. ఈ సినిమాకి చాలా చాలా న్యాయం చేశాడు. అండ్ కిషోర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆర్ఆర్ కూడా సూపర్గా చేశారని చెప్పేసి తను నాకు కిషోర్ గారు చెప్పారు. చాలా సంతోషం. రాజ్ తరుణ్, హెబా పటేల్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. అండ్ రాజ్ తరుణ్కి ఇది మరొక హ్యాట్రిక్ హిట్ కావాలి. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ యాక్టర్ ఆఫ్ దీస్ డేస్. చాలా తెలియని వాడు. తను కూడా ఒక రైటరు. సో స్క్రిప్ట్ల ఎంపిక విభిన్నంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇన్ని కాంబినేషన్స్ అండ్ విజువల్స్ చూసాను. నేను 3 పాటలు చూసాను. నేను రాసిన 3 పాటలు చూసాను. రాజశేఖర్ గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. పేపర్లో 18 ఏళ్ల కిందట నా పేరు చూసుకున్నప్పుడు నేను ఎంత ఉద్వేగానికి లోనయ్యాను. అలాగే టీవీలో ఫస్ట్ టైం నేను రచయితగా కనపడ్డప్పుడు ఎంత ఫీల్ అయ్యాను. దానికి కారణం ఆ రోజు నుంచి నా మంచి నా చెడు అన్నీ రాసుకుంటూ అన్నీ చెప్తూ వస్తున్నా పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం డైరెక్షన్ కాబట్టి నేను అందరి గురించి చెప్పాలి. ఎవరినైనా మిస్ అవుతానని అందరినీ రాసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రొడ్యూసర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అయినా ఆ షిప్ ఉంటేనే ఆ డైరెక్టర్ ఉంటాడు. హే పేపర్ మిస్ సార్. సో ఆ షిప్ ఉంటేనే ఆ కెప్టెన్ ఉంటాడు. అంత స్ట్రాంగ్ షిప్ నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. అనిల్ గారు ఏంటంటే సినిమా బాగలేకపోతే 4-5 సీన్లు రీషూట్ చేస్తారు, 10 సీన్లు అయినా అని తెలుసు. అది కాదండి, సినిమా బాగాలేకపోతే సినిమా మొత్తం తగలబెట్టేసి మళ్ళీ సినిమా తీస్తాడు. అంత సినిమా పిచ్చి ఆయనకి, సినిమా ప్రేమికుడు. అలాగే గరికపాటి కిషోర్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్లో ఆయన పేరు కూడా జాయిన్ చేయమని అడిగాను, చేయలేదు. పొద్దున్న లేస్తే ప్రాణం తీస్తుంటాడు, రండి 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 అని. అంత ఎనర్జీ, పని చేయాలన్న ప్యాషను, అంత కష్టం. సార్ నేను ఎక్కడా చూడలేదు మీలాంటి ప్రొడ్యూసర్ని. థ్యాంక్ యూ కిషోర్ గారు. అందుకే అనిల్ గారు ఎప్పుడు కిషోర్ గారిని పొగుడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది, నేను రైటర్గా ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన మహేందర్ గారికి, ఏఆర్ట్స్ మహేందర్ గారు, అండ్ నా డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గారు, ఇక్కడ లేరు, రియల్ స్టార్ మా బావ శ్రీహరి గారు. సో వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే 5 రూపాయలకి బియ్యం లేక, భోజనం లేక మేము అల్లాడుతున్న ఆ రోజుల్లో 10,000 రూపాయల చెక్, నాకు చెక్ కాదు క్యాష్ ఇచ్చిన మహేంద్ర గారు, సార్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సార్. మా రూమ్లో అందరూ బ్యాచిలర్స్ ఆ 10,000 చూసి 3 రోజులు కోమాలకు వెళ్ళిపోయారు. అంత కటిక దరిద్రంలో బతికాం. సో అలాంటి కష్టాల నుంచి ఫస్ట్ మీరు ఒడ్డుకేశారు సార్, మీరు బాగుండాలి. థ్యాంక్ యూ సార్. సో తర్వాత ఈ అవకాశం, డైరెక్టర్ అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కింద ఉంటుంది. సో ఆ అవకాశం రావడానికి ముందు కారణం రాజ్. నేను ఏం చెప్తే థ్యాంక్స్ చెప్తే తక్కువ అయిపోద్ది, మీరే చేయాలి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశాడు. సో అది తను చేసినట్టుగానే తను ఇచ్చిన బాధ్యతకి నేను ఎంతవరకు చేయాలో చేశాను. సో అలాగే రాజా రవీంద్ర, నేను వాడికి ఏమో అన్నయ్య అంటాను, వాడు నిజంగా నాకు అన్నయ్యలాగా ఆత్మీయుడు. నా ప్రతి కథ చెప్తుంటాను సరదాగా, బాలాది కూడా మొహం మీద చెప్పేస్తుంటాడు. సో ఇది ఇక్కడ దాకా ఆ ప్రాజెక్ట్ రావడానికే కారణం రాజా. సో చాలామంది అనుకున్నారు రాజా కథ చెప్పడం వల్ల నేను విలన్ క్యారెక్టర్ ఇచ్చానని, అది చాలామంది అనుకున్నారు. బట్ అలా అనుకోవడంలో తప్పులేదు, కానీ సినిమా చూసిన తర్వాత రాజాకి ఇవ్వడం తప్పులేదు అంటారు. అది మీరు చూసిన తర్వాత డిసైడ్ అవ్వాల్సిన విషయం. థ్యాంక్ యూ. అలాగే నా హీరోయిన్ హెబ్బా, తను చాలా కష్టపడింది ఈ సినిమాలో, ప్రత్యేకంగా డాన్స్ కూడా చాలా కష్టపడింది. ఏంజిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా సినిమాకి మూల విరాట్, ఉత్సవ విగ్రహం, మూల విగ్రహం అన్నీ ఆయనే, మూల స్తంభం అన్నీ ఆయనే. నటకిరీటి హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఆర్టిస్ట్ అన్నాను, సారీ రాజ్, ఆయన కూడా తెలుసు ఆ విషయం. సో హీరో గారు సార్, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, అంటే మీరు చూడటానికి లేదు. అంత ఇదిగా ఒక భుజాన వేసుకుని ఒక కాడి మోస్తా చూసారా, ఒక ఎద్దు అలా మోసుకొచ్చారు సినిమాని. రేపు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే మీరే చెప్తారు. సార్ నేను ఫస్ట్ భయపడ్డాను, రాజేంద్ర ప్రసాద్ అనగానే సార్ నేను ఆయన డైరెక్ట్ చేయాలి, డైలాగ్ చెప్పాలి అంటే, కానీ ఒక 7 ఏళ్ల పిల్లడు ఎలా ఎగురుతాడో సెట్లో అలా ఎగురుతుంటే నేను షాక్. అలా ఎంకరేజ్ చేశారు ఆయన. సార్ మీ చిన్నపిల్లాడి మనస్తత్వం, మీ అమాయకత్వం, ఇవన్నీ కలిపి మీ మంచితనం సార్ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గంటసేపు మాట్లాడినా కూడా మీ గురించి తక్కువే. 8 ఇయర్స్గా నేను, అంటే ఒక ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి, 8 ఇయర్స్గా నేను ఒక ట్యాబ్లెట్ వాడట్లేదు. 8 ఇయర్స్గా అది ఏంటంటే అది నా బలం కాదు, బలహీనత. నాకు ఒక ట్యాబ్లెట్ కూడా పడదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను డైరెక్షన్ చేసుకుంటూ మార్నింగ్ రాగలిగి చేసి, మధ్యలో నా కోసం షూటింగ్ ఆపిన రోజులు ఉన్నాయి నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు. సో ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. సో బతికిన రోజులు ఇలా మంచి సినిమాలు తీయాలి. ఇలాంటి ప్రొడ్యూసర్లు నాకు కోఆపరేట్ చేసినందుకు అనిల్ గారికి సార్ నేను జన్మలో మర్చిపోలేను, నన్ను డైరెక్టర్ చేసినందుకు. అనిల్ గారు, ఇంకా పెద్ద ఆయన పేరు సుంకర రామబ్రహ్మం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలీదు, నాకు మాత్రం నా పిల్లలే ఇన్స్పిరేషన్. ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, వాళ్ళ కోసమే బతుకుతాను. హరిమురళి, వంశీమురళి, హర్షిత్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ టీం అందరికీ ఏదైనా తక్కువగా మాట్లాడినా, ఎవరినైనా తప్పుగా మాట్లాడినా, ఈ షూటింగ్లో ఏదైనా ఎవరినైనా అరిచినా అందరూ నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మమ్మల్ని ఇంతవరకు ఎంకరేజ్ చేసిన అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అండ్ ప్రెస్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేర్లు నా దగ్గర లిస్ట్ లేదు, లేకపోతే అది కూడా చదివేసేవాడిని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో మెయిన్ విలన్గా నాకు వేషం ఇచ్చిన వెలుగొండ గారికి, ఎంకరేజ్ చేసిన హీరో గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నన్ను అద్భుతంగా చూపించారు రాజశేఖర్. నేనే స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోయాను. నా ఎంట్రీకి మంచి సౌండ్ ఇచ్చారు రీ రికార్డింగ్. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర. అలాగే ఇప్పుడు వెలుగొండ పేరు పేరున అందరికీ చెప్పినట్టే నేను కూడా చెప్తున్నా. హీరో నన్ను ఈ విషయంలో ఇందులో ఈ క్యారెక్టర్కి ఎంకరేజ్ చేసి నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే నన్ను అన్నయ్య అంటాడు వెలుగొండ. తను నేను ఏ డ్రీమ్తో నేను ఇండస్ట్రీకి వచ్చానో అది ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేశాడు. థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏకే ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్టే. మా హీరో లాస్ట్ 3 సినిమాలు ఇక్కడే చేశారు. ఇంకో సినిమా ఆల్రెడీ 20 days షూటింగ్ జరిగింది. అందులో కూడా రాజేంద్ర ప్రసాద్ అన్న ఉన్నారు. అది అయ్యాక మళ్ళీ ఇంకో సినిమా కూడా చేసే ఉద్దేశం ఉంది. ఇది మా ఓన్ బ్యానర్ లాంటిది. అనిల్ గారిని, కిషోర్ గారిని పొగిడితే నన్ను నేను పొగుడుకున్నట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. Good evening, everybody. Andhagadu has been a very special film for me, also because it happens to be my 3rd film with Raj. I don't admit it very nicely, but he is one of my favorite co-stars, and I really, really enjoy working with him, and it's always a pleasure working with him. But the main reason for me to take up this film wasn't Raj, it was the story, and it was Veligonda sir's narration. I am very, very happy that I was a part of Andhagadu. The working experience with the entire cast and crew has been great, and I'm really, really nervous and excited about the release. I can't wait for it to release. Thank you. ముందుగా మీడియా వాళ్ళకి, గెస్ట్కి, అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అందగాడు ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు సార్, ఆయన బేసిక్గా ఈజ్ లెజెండరీ యాక్టర్. సో ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే పొరపాటు కూడా రైల్స్ పాస్ అయినవారు అనమాట. సరదాగా ఆయన నవ్వుతా, అందరినీ నవ్విస్తా, అండ్ ఆయనలో ఉండే ఎనర్జీ యంగ్ జనరేషన్ ఎవరికి కూడా ఉండదు. ఆయన నాకంటే యంగ్ అయినా, అండ్ సెట్లో ఆయన ఉంటే ఆయన అయితే హ్యాపీయెస్ట్ అనమాట. బేసిక్గా ఏంటంటే పెయిన్ చేసేటప్పుడు నాకు డౌట్లు వస్తాయంటే ఎలా ఉంటుంది ఇది అది, ఆయన ఉంటే నాకు ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ డౌట్ వచ్చిందంటే సార్ ఒకసారి ఎలా చేయాలి చెప్తారంటే వెంటనే చెప్తారు ఆయన. అండ్ హీ కాన్స్టెంట్లీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్ సార్, ఇట్స్ అ హ్యూజ్ ప్లెజర్ యాక్టింగ్ విత్ యూ. అండ్ శేఖర్ చంద్ర, ఇది సెకండ్ ఫిల్మ్ నాకు తనతోని. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ పీపుల్ ఐవ్ సీన్. పొద్దున్న రాత్రి దాకా పని చేస్తాడు, రాత్రి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న వేస్తాడు, మళ్ళీ పని చేస్తాడు. మొన్న తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈవినింగ్ అయితే చాలా మైనస్ సర్జరీ అయింది, మార్నింగ్ మళ్ళీ స్టూడియోకి వెళ్ళి పని చేస్తున్నాడు. సో థ్యాంక్స్ లాట్ డార్లింగ్. మా సినిమాకి ఇంత మంచి పాటలు ఇచ్చి మంచి ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సత్య, మా సినిమాలో సత్య నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, చాలా బాగా సినిమాలోని. క్లైమాక్స్ సెన్సర్ సినిమా వస్తూ ఉంటుంది నాకు. అండ్ మా ఎడిటర్ వర్మ గారు, ఆయన ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉంటుందండి. ఈ సినిమా కానీ చాలా పెద్ద బలం. ఇది నాకు ఆయనతో 3వ సినిమా. రాఘవేంద్ర మాస్టర్, అలాంటి ఆయనతో చేయడం అదృష్టం. అలాగైతే 3 సినిమా చేసే అదృష్టం దొరికింది నాకు. మా కొరియోగ్రాఫర్ విజయ్ నాతో డ్యాన్స్ చేయించడం చాలా కష్టపడ్డాడు పాపం. నేను కూడా వీళ్ళందరూ ట్రై చేశా. థ్యాంక్ యూ డార్లింగ్. తనతో కూడా నాకు 3వ సినిమా. సుదర్శన్ 2 సీన్లు ఉంటాడు, 2 సీన్లు ఫుల్గా నవ్విస్తాడు. తనతో ఇది 3వ సినిమా. రాఘవేంద్ర గారు, హీస్ ఫ్యామిలీ బేసిక్గా ఏం పొగడాలో కూడా అర్థం కాదు, కానీ మెయిన్ విలన్ స్క్రీన్లో చూస్తే మీకే అర్థం అవుద్ది. హీ వాజ్ టెర్రిఫిక్. ఆయనతో కూడా నాకు 3వ సినిమా. చాలా మా డిఓపి రాజశేఖర్ డార్లింగ్, మా డార్లింగ్ చింపేసాడు ప్రతి ఫ్రేమ్ కూడా. తనతో కూడా నాకు 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ దాన్ని చాలా బాగా చూపిస్తున్నందుకు. అండ్ హెబ్బా, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో దాని గురించి కూడా అర్థం కాదు నాకు. బట్ ఒకటి మాత్రం చెప్తా, షీ ఎవాల్వ్డ్ అ లాట్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, టైమింగ్లో కానీ డ్యాన్స్లో కానీ షీ డిడ్ రియల్లీ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. చాలా కాంపిటీషన్ అంటే కంఫర్టబుల్ చేయగలిగాను నేను. తనతో కూడా 3వ సినిమా. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళతో కూడా 3వ సినిమా నాకు. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ గుండె మీద చేసుకొని గర్వంగా చెప్పేవాళ్ళు మా హోమ్ బ్యానర్ అని చెప్పి. ఒక సినిమా ఎవరి దగ్గరికి వస్తే ఒక కథ
దీనికి ఎంత అవుతుంది ఏంటి అని ఒకసారి ఆలోచిస్తారు. వీళ్ళు ఫస్ట్ లెక్కారు ఆ కథని ఎంత బాగా చేద్దామని ఆలోచిస్తారు. సో అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్తో 3 సినిమాలు చేసే అదృష్టం నాకు దక్కడం ఐ ఫీల్ రియలీ లక్కీ. అండ్ చివరిగా మా లీడర్షిప్ రామదేవి శాస్త్రి గారు మాటలు చెప్పలేను సార్ మీ గురించి. యూఆర్ ఫ్యాంటాస్టిక్ అంటే మీ గురించి ఎంత పొగిడినా చాలదు. అండ్ భాస్కర్ భట్ల గారు చాలా బాగా రాశారు లిరిక్ ఫస్ట్ సాంగ్కి. అండ్ మా ఫైట్ మాస్టర్ వెంకట్. సినిమా చూసిన తర్వాత తన గురించి మాట్లాడితే ముందు చెప్తే కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ప్రొడక్షన్ టీమ్, డిటిఎస్, డిఐ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫైనల్గా నా స్టాఫ్ ఈశ్వర్, స్వామి, రాజేష్ మొత్తం ప్రతిరోజు నాతో ఉండి అమలు చూసుకుంటారు నన్ను. అండ్ హెడ్ అసిస్టెంట్ ప్రసాద్ ఆడ కూడా బాగా చూసుకుంటుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ప్రొడక్షన్ టీమ్కి, తర్వాత సెట్ అసిస్టెంట్స్కి అందరికీ మా సినిమా ఇంత బాగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ వెల్లువన్ శ్రీనివాస్ గారు మేసారి. నేను మీకు థ్యాంక్స్ చెప్తే సినిమా గురించి అంటే ప్రతి ఎలిమెంట్కి అసలు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే చాలా బ్రిలియంట్గా డీల్ చేసే సినిమాని. వాటన్నిటికంటే థ్యాంక్స్ చెప్పేది ఎందుకంటే ఈ కథ పట్టుకొని నా దగ్గరికి వచ్చినందుకు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీలాంటి హీరో దొరికినందుకు నేనే చెప్పాలి మీకు థ్యాంక్ యూ. అయ్యో సో బేసిక్గా థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమా June 2 రిలీజ్ అవుతుంది. థియేటర్గా వెళ్ళి చూడండి, పైరసీ అస్సలు చూడొద్దు. సినిమా 2 hours అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సరస్వతికి నమస్కారం. ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అంటే మే 28. నాలాంటి నటుడికి గురువు దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తెలుగువాడై పుట్టటం, ఆయన ఇంట్లో నేను పుట్టటం, ఇది ఒక ఎన్నో జన్మల నా పుణ్యంగా నేను భావిస్తూ వారి పాదాలకి నమస్కారం చేస్తూ ప్రారంభిస్తున్నాను. ప్రతిరోజు పొద్దున్నే ఆయన తలుచుకోకుండా, మా అమ్మ నాన్నగారు ఆయన ముగ్గురిని తలుచుకోకుండా ఏ రోజు ఉండను నేను. అలాంటి అద్భుతమైన రోజున ఏకే ఎంటర్టైనర్స్ ఇది నాకు హోమ్ ప్రొడక్షన్. అందరూ అదే చెప్పారు, హోమ్ ప్రొడక్షన్ లాగానే ఉంటుందండి అందరికీ. నో, ది క్వాలిటీ ఏకే వాళ్ళకి రావడానికి, అనిల్ శంకర్కి వాళ్ళకి రావడానికి కారణం వాళ్ళు అందరినీ అంత హోమ్లీగా చూస్తారు. ఎవరు ఈ కంపెనీలోకి వచ్చినా వాళ్ళు అంత హోమ్లీగా చూస్తారు. అందువల్ల ఆ కంపెనీ అలా అయింది. కానీ నాకు మాత్రం అలా కాదు. పడమట్లంకలో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళు. అవ్విధముగా నా సొంత కంపెనీ, నాకు సొంత సోదరులు లాంటి వారు. వాళ్ళ చిన్నప్పుడంతా మా ఊళ్ళో పెరిగారు వాళ్ళు. వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే అప్పట్లో నేను ఆల్రెడీ మద్రాస్కి వెళ్ళిపోయాను కాబట్టి ఇది. సో ఇట్ ఈస్ ట్రూలీ మై హోమ్ ఇది. అయితే పేరున ఈ సినిమా గురించి చెప్పవలసిన అవసరం లేదు. అందరూ చక్కగా ఎవరిని వదిలిపెట్టకుండా, డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, అట్లా మర్చిపోకుండా అందరినీ మర్చిపోకుండా ఉన్నందుకు, రాసుకుని మరీ చెప్పినందుకు మీరు నిజంగా యూ షుడ్ బి అప్రిషియేటెడ్. బట్ అయితే ఏంటంటే ఒక మంచి కథ రావాలి అని అంటే కొన్ని దొంగ విషయాలు చెప్పేస్తాను, లీక్ చేస్తాను మీ సంగతిలో. నాకు ఈ త్రివిక్రమ్ ఉండరా ఏదో గోల తెగ ఏడిపిస్తుంటాడు అందరినీ. అంటే గొడవలంతా అంతేలేండి, గొడవలంతా గొడవకొస్తారేమో లేనిపోయిన గోల. నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, లేకపోతే కొరటాల శివ కానీ, లేకపోతే వాళ్ళ వెలుగొండ సీను కానీ, ఎవరైనా వాళ్ళు రచయితగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. వాళ్ళు డైరెక్షన్ చేసుకోవాలంటే మాత్రం మేక్ ఇట్ ఏ పాయింట్, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడానికి అది ఒక్కటే రీజను. రైటర్ అనేవాళ్ళు డైరెక్టర్ అవడానికి అద్భుతమైన కథ రాసుకుంటాడు. ఇట్స్ ట్రూ, అదే జరిగింది ఇందులో. నేను షాక్ అయ్యాను నిజంగా కథ విని. మీరు కూడా ఇందాక ట్రైలర్ చూసి నిజంగా మీరు అంతా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్ళింది. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు 2 రోజుల్లో చూసేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. 100% ఈ మధ్య నేను చేసిన సినిమాల్లో అద్భుతమైన కథతో యాక్ట్ చేసిన, అద్భుతమైన క్యారెక్టర్తో యాక్ట్ చేసిన సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సీను.
అండ్ ఇవాళ 2 విషయాలు నాకు చాలా షాక్ అయ్యాను నేను. అంటే రోజు బతుకుతానని పొద్దున్న లేస్తుంటాం, పని చేస్తుంటాం, తింటుంటాం, పడుకుంటాం. కానీ కొన్ని విషయాలు షాక్ని ఇస్తాయి. 2 విషయాలు ఇవాళ నాకు షాక్ ఇచ్చాయి. నెంబర్ 1, డైరెక్టర్ సీను కొడుకు పైన రాజ్ తరుణ్ లాగా డ్యాన్స్ చేస్తాను నేను నమ్మలేకపోయాను. ఐ వాజ్ షాక్డ్. ఆ పిల్ల ఎంత బాగా ఫస్ట్ ఆ మిమిక్రీ చేసింది, చక్కగా ఒక కథలాగా చెప్పి బ్రహ్మాండం, ఫెంటాస్టిక్. పాయింట్ 1 వాడు రా ఇంకా ఎదురే ఎందుకు ఇంకా నువ్వే డ్యాన్స్ డైరెక్ట్ చేసేసి నువ్వే డ్యాన్స్ చేసేస్తున్నావురా. అండ్ యూ హ్యావ్ గాట్ అ పోజ్ లా పెట్టి ఫెంటాస్టిక్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో పాయింట్ 2, రెండో పాయింట్, నేను ఈ శేఖర్ చంద్ర ఎవడో బాగా చేస్తాడు మ్యూజిక్ ఎవడో మనసులో అనుకుంటా ఉన్నాను. మదర్ ప్రామిస్గా నాకు నిజంగా తెలియదండి. ఎందుకంటే మీరు ఇలాంటి ఫంక్షన్లో నన్నే ఎప్పుడో రేర్గా చూస్తుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిరోజు వెళ్ళను నేను. ఏమన్నా శేఖర్ చంద్ర ఎవరో తెలుసా అన్నాడు మావాడు రాజా మా పక్క నుంచి. అనే అతను ఎవరో తెలుసా అన్నాడు. బ్రహ్మాండంగా ఉండు, అప్పుడే కాదు నీకు డబ్బులు ఇచ్చాడా మరి ఉండు, చెప్పిన తర్వాత టైమింగ్లో కొట్టాలి విజిల్, ఎప్పుడు పెడితే అప్పుడు కొట్టేయకూడదు. సరే అవును బ్రహ్మాండంగా మ్యూజిక్ చేస్తున్నాడంట. పైగా ఈవేళ మా జోగేశ్ శాస్త్రి గారు రాసిన పాటలు బ్రహ్మాండంగా వినపడింది, మాటలు వినపడినాయి అని ఆల్రెడీ ఆయనకి నేను ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. దాంట్లో మ్యూజిక్ కూడా యాడ్ అవుతుందండి. మ్యూజిక్ వాళ్ళు అనుకోకపోతే మాటలు వినపడవు. ఈ కుర్రాడు చాలా చిన్న కుర్రాడు బాగా చేశాడు, బాగా చేస్తున్నాడు అన్న. సరే వీడెవడో తెలుసండి, లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఈ మధ్యన ఓనమాల వరకు నాకు కెమెరామెన్ అనుమోల హరిగారు కొడుకటండి. నిజంగా పిల్లల ఎదుగుదల పెద్దవాళ్ళకి గర్వంగా ఉన్నట్టుగా మీ నాన్నగాడు అనుమోల హరి గారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో నైస్, గాడ్ బ్లెస్ యూ. నేను మన జోగేశ్ శాస్త్రి గారిని ఎప్పుడు కనిపించినా అంటే చాలా తక్కువ మాట్లాడుకుంటాం, వాళ్ళు రాస్తారే తప్ప వాళ్ళు మాటలు తక్కువ మాట్లాడతారు. సార్ వేటూరు గారి పాటలు నేను అప్పుడు ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జుమ్మంది నాదం సాంగ్ ఉంది కదా, ఆయన పాన్ తింటూ ప్రసాద్ అక్కడ పేపర్ని తీసుకుని పెన్ను కూర్చో ఏది నాగేశ్వరరావు గారి ఆఫీస్ ఈ కుర్చీల్లో, అంటే దేవదాస్ కనకాల మాస్టర్ ఇల్లు పక్క ఇల్లు అనమాట. మేము మాస్టర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సదా చూడడానికి కూర్చుంటే వేటూరు సుందరామూర్తి గారు పేపర్ తీసుకోమని రాదయ్యా జమ్మంది నాదం వాట్ ఈస్ సాంగ్ కదా. అలా నాకు తెలిసి అంత దగ్గర స్నేహం ఉన్న నాకు టెక్నీషియన్, నాకు అంత ఇష్టం అందరితో. ఈ రోజున వారిని చూస్తే నాకు అంత అద్భుతమైన చక్కటి పాటలు, చక్కటి మాటలతో. సార్ నాకు సార్ మొన్న ఇస్రో ఆ మాట రాసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సినిమా యాక్ట్ చేసిన, పాత్రలు నటించిన, సమాజం కోసం దేశం కోసం మర్చిపోకుండా ఉన్నవాడే నిజమైన కళాకారుడు. వాట్ ఇట్ ఈస్ ఆ క్వాలిటీని మీరు మెయింటైన్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అట్లాగే మా భాస్కర్ పట్ల అతను మాకు జర్నలిస్ట్ కాదు ఫ్రెండ్, నాకు అక్కడి నుంచి వాళ్ళ అద్భుతమైన పాటలు రాసే వరకు అతను పెరిగినందుకు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక అంటే ఈ సినిమా ఎలా పనిచేశారో అందరూ ఆఖరికి మావాడు ఆర్ట్ డైరెక్టర్ కాదండి, యాక్చువల్గా యాక్టర్ వాడు. ఇది నాతో చాలా ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తాం మేము తిరుపతిలో, అక్కడ ఇక్కడ బ్రహ్మాండంగా ప్రతి సినిమాలోనూ అతను ఆర్ట్ డైరెక్టర్ ఉంటే నాతో యాక్ట్ చేయాల్సిందే. చేసాం, చాలా కాలంగా చేసాం. ఈవేళ అందగాడు కాదండి, అందగాడు నేను యాక్ట్ చేసే సినిమా అందగాడు రాజ్ తరుణ్. నాకు రాజ్ తరుణ్ విషయంలో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది. ఎందుకు అంటే నేను అంటే వర్క్ చేయటం వల్ల కాదు, ఈవెన్ అదర్వైజ్ నేను అబ్జర్వ్ చేస్తుంటా కదండి ఎవరెవరు ఆర్టిస్టులు ఎలాంటి ట్రెండ్స్తో వాళ్ళు ముందుకెళ్తున్నారని మనం అనుకుంటాం కదా. అలా తీసుకుంటే ఈడో రకం ఆడో రకం చేసాం, మళ్ళీ చేసాం. మధ్యలో
ఈ కంపెనీకి ఇంకొక అద్భుతమైన కథతో చేశాం. అది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయబోతున్నాం. ఐ రియలీ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ. నిజంగా చెప్తున్నాను. ఇందాక నేను అంటే డబ్బింగ్లో నేను చూశాను, మన ఇద్దరం వర్క్ చేసాం, కలిసి పనిచేసాం. నేను ఏ రోజుకైనా సరే, ఇప్పటికైనా సరే వాళ్ళకన్నా కొత్తగా వచ్చిన యాక్టర్ లాగానే పనిచేస్తుంటాను. నాకు అదృష్టం ఏంటంటే వాళ్ళు నన్ను అడుగుతారు. ది ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఫ్రమ్ ఫిల్మింగ్ షూట్ నేర్చుకున్న రోజులు, అంతకన్నా నాకు ప్రపంచంలో ఎవరికి లేనంత అదృష్టమైన ఫిల్మింగ్ షూట్ ఎన్టీ రామారావు గారు. నాకు వారు నేర్పిన విషయాలు ఇక ఇప్పుడు అవ్వదు, ఇంకో గంట పడుతుంది, వద్దు. అయితే ఆయన తలుచుకోవటం అనేది వాళ్ళు జరగవలసిన విషయం. కమింగ్ బ్యాక్ టు రాజ్ తరుణ్, ఐ హ్యావ్ సీన్, లైక్ మై బ్రదర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ సీయింగ్ సినిమా బై సినిమా, ఐఎమ్ సీయింగ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ అన్ యాక్టర్. ఎప్పుడు యాక్టర్ అనేవాడు ఓవర్ నైట్ చాలా చింపేశాడండి, తర్వాత అక్కడే ఉన్నాడంటే ఏం సరిపోదండి. చాలా చింపేసి అక్కడే ఉండిపోతే ప్రయోజనం లేదు. సినిమా బై సినిమా యూ హ్యావ్ టు డెవలప్. అది అప్పుడు నువ్వు కరెక్ట్గా పనిచేస్తున్నావు అని అర్థం. దట్ వే ఐ రియలీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ యూ ఫర్ డెవలపింగ్ ఎవ్రీ డే. ఐ లవ్ యూ. అండ్ వీళ్ళిద్దరూ మామూలుగా ఉంటారు, కానీ వీళ్ళిద్దరి గురించి ఒక విషయం మాత్రం చెప్పాలండి. ఒకనొక రోజుల్లో ధర్మేంద్ర గారు, హేమాలి, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, రాజేంద్ర ప్రసాద్ వచ్చి వాడేందుకు మధ్యలో మళ్ళీ నోర్మాయ్ వదిలి చూస్తున్నారు లైవ్ రా గోల, నువ్వు ఇంట్లో పెట్టేస్తా ఉన్నాడు వీడు. దిస్ ఫెలో ఇస్ వెరీ రాంగ్, ఇట్స్ నాట్ కరెక్ట్, ప్లీజ్. మరి అది ఇంత అందంగాను పనిచేస్తాం ఈ సినిమా. సో కమింగ్ బ్యాక్ టు దిస్ టూ, నేను సరదాగా అన్నాను కానీ ఇందాక, వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏదోటి, ఏదైతే మ్యాథ్స్ ఏదోటి, బట్ ఏదైనా నిజంగా వాళ్ళ పేరు మాత్రం నాకు చాలా చాలా కాలం, ఎందుకంటే చాలామంది చూశాను నేను. ఒక రేలంగి నరసింహారావుతో నేను 35 సినిమాలు యాక్ట్ చేశాను యాజ్ అ డైరెక్టర్. అట్లా పేర్స్ వీ యూస్ టు డూ. కానీ ఐ రియలీ టెల్, ఇంక 3 సినిమాలు అయినప్పుడు మేము మరి స్లోగా బాబు, మేమేమో 10 సినిమాలు 12 సినిమాలు చేసాం సంవత్సరానికి. అందుకని మాకు బోల్డ్ అని ఉండే ఉంటా, నువ్వు ఏది పెట్టేలా ఉన్నాను, అట్లా ఉండేవాళ్ళం మేము ఇద్దరం. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఐ విష్ హెబ్బా ఈజ్ వెరీ వెరీ క్లవర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అంత క్లవర్నెస్ లేకపోతే దే కెనాట్ బి ఏ బెస్ట్ యాక్టర్స్. ఐ విష్గా చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం మీద పక్క తప్పుకుంది, ప్రాణానికి ప్రాణమైన తెలుగు హృదయాలందరికీ చెప్తున్నాను, ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన కథ, మంచి సినిమా వచ్చినప్పుడు తప్పకుండా మీరు మనసు పెట్టి చూసి ఆ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్లాలో ఆ రేంజ్కి తీసుకెళ్తారు మీరు, నాకు తెలుసు. ఇది ఒక అద్భుతమైన కథతో వచ్చిన ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ అండ్ వెరీ వెరీ, మీకు ఎన్ని షాకులు ఉంటాయో ఈ సినిమాలో చెప్పలేను. మీరు ఆల్రెడీ ఇందాక ట్రైలర్ చూశారు. రాజ్ చెప్పినట్టుగా ప్లీజ్ దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూసి సినిమా ఇండస్ట్రీని బ్రతికించండి, లేదంటే సినిమా చచ్చిపోతుంది. ప్లీజ్ దయచేసి అందగారి సినిమా 2వ తారీఖు నుంచి ప్లీజ్ సీ ఆన్ థియేటర్స్. నమస్కారం.